మమ్మీ ఎలా ఉంది? నీకేంటమ్మా మహారాణిలా ఉన్నావు. కొంతమందికి మాటిచ్చాను, నిన్ను ఈ ఇంటికి మహారాణిని చేస్తానని. నా మాట నిలబెట్టేలా ఉన్నావు. సరే పద. మమ్మీ ఒక్క నిమిషం. ఎలా ఉంది డ్రెస్? అదిరిపోయింది కదూ. మా డాడీ తెచ్చిన డ్రెస్ కన్నా ఈ డ్రెస్ సూపర్ కదా. ఇచ్చింది తీసుకోవడం కాదు, నచ్చింది తీసుకోవడం నాకు అలవాటు. అందుకే అందరిలో నేనెప్పుడు స్పెషలే. చూస్తున్నావుగా, జనం పెళ్లి చూడ్డం మానేసి నన్నే చూస్తున్నారు. నీలాగా ఎవరూ లేందని కాదు కదా. మమ్మీ డాడీ, కోట్ల ఆస్తి అన్నీ ఉన్న నేను ఇలా లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు. నువ్వంటే అలాగే ఉండాలి, తప్పదు. సరే సరే, ఇంతకు ముందే మీ డాడీ కూడా నీ గురించి అడిగారు. రా పద. మమ్మీ, నా డ్రెస్ కింద పడి మురికైపోతుంది. పట్టుకోవడానికి పని వాళ్ళని ఎవరినైనా పిలువు. ఇదిగో భూమి ఉందిగా. అయినా తను ఇక్కడ చేసే పనే ఉందని. భూమి, అదిగో చూడు, ఆ డ్రెస్ పట్టుకో. బావొచ్చాడు. ఎలా? భూమి, నాకు అర్జెంట్గా డ్రెస్ కావాలి. ఇంకొక డ్రెస్ దొరకాలి కదా. ఎందుకుండదు? బిందు, వెళ్ళి ఇందు డ్రెస్ ఏదైనా ఉంటే తీసుకునిరా. వెళ్ళు. అక్కకి పెళ్లి చీరలు తీసుకొచ్చారు. అయినా రంగురంగులుగా ఈ డ్రెస్ బానే ఉంది కదా, దసరా వేషం లాగా. ఏంటి జోకా? అవతల బావొచ్చాడు, నేను వెళ్ళాలి. బావెవరు? అదే మమ్మీ, బావ కాదు, బంధువులు. బంధువులు అంటున్నాను. సరే, నేను వెళ్ళి కొత్త డ్రెస్ తెచ్చుకుంటాను. ఈలోపు పెళ్ళైపోతుంది. అంటే ఏంటి? అక్క పెళ్లికి నువ్వుండవా? నక్షత్రం లేకుండా ఈ పెళ్ళెలా జరుగుతుంది? డ్రెస్ ఎలా మమ్మీ? నా డ్రెస్ ఉంది, కావాలంటే ఇస్తాను. ఏంటి? నీ డ్రెస్సా? నీ డ్రెస్సు నా కూతురు వేసుకోవడం ఏంటి? అక్కర్లేదు. రంగుల షాప్ లో పనిచేస్తున్నట్టు అలా తిరగడం కంటే ఏదో ఒక డ్రెస్ వేసుకొని అమ్మాయి. ఇదిగో అమ్మాయి, నువ్వు వెళ్ళి ఏదైనా డ్రెస్ ఉంటే మా నక్షత్రకివ్వు, అది వేసుకుంటుంది. వెళ్ళండి. పద, ఇస్తాను. పద. నక్షత్ర, బావా? ఏ బావా? మా బావ, గగన్ బావ. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు? ఆయనేంటి
ఏదో మీ ఆయన అయినట్టు గగన్ గారు అను. ఎదుగో పనమ్మాయి, ఇలా రా. అనుకున్నది అంతా అవ్వదులే రాజా, అది దేవుని ఆట. మోయ 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 తప్పదే ఈ ఆటలో రాజీ లేదులే ఎల్లాకిల్లా. ఎవరే పనమ్మాయి? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ఎవరని చూసుకునే పని లేదా? పనమ్మాయికి యువరానికి తేడా తెలీదా? క్షమించడమ్మా, మిమ్మల్ని డ్రెస్ లో పోల్చుకోలేకపోయాను. నోర్ముయ్. ఇప్పుడేమంటారా అపూర్వ గారు? యువరాణి ఎవరో చెవికత్తెవరో ఇప్పుడు అర్థమైందా? ఇంకోసారి రిపీట్ అయిందంటే నీకు మర్యాదగా ఉండదు. నక్షత్ర ఇలా రా. నిన్ను నక్షత్ర, ముందు డ్రెస్ తీసి మరకలు పడినా పర్వాలేదు, ఆ డ్రెస్సే వేసుకో.